మనిషి కూడా ఎంత విచిత్రమైన ప్రాణం. ఎంతో ఎక్కువగా ధనం సంపాదించాలి అనే కోరికలో వారి శరీరాన్ని నష్టపరుస్తాడు. అతని శక్తిని కోల్పోతాడు, అతని సామర్థ్యాన్ని కోల్పోతాడు. అలాగే ఏ ధనమైతే సంపాదించాడో అది ఎక్కడికి వెళ్తుంది? ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని తిరిగి పొందడానికి ఖర్చయిపోతుంది. మరికొంతమంది వారి జీవితాన్ని ఎలా జీవిస్తారు అంటే వారికి అసలు అంతమే లేనట్టుగా. కానీ అంతం అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అంతం దగ్గర పడుతుందో మనిషికి అర్థమవుతుంది అతను జీవితంలో జీవించనే లేదు అని. దానికి గల కారణం ఏమిటి? కోరిక. కోరిక అత్యాశని పుట్టిస్తుంది. అత్యాశ మీ యొక్క వినాశనాన్ని కోరుకుంటుంది. అందుకని ఈరోజు మీ దగ్గర ఏదైతే ఉందో ఎలా అయినా ఉండనివ్వండి, దాంతో జీవితాన్ని జీవించండి. పూర్తి మనసుతో జీవితాన్ని జీవించండి. మీ దగ్గర ఎంత డబ్బుందో, ఎంత శక్తి ఉందో, ఎంత విలువుందో అది అందరికీ పంచటం నేర్చుకోండి. పంచటంతో ప్రేమ పెరుగుతుంది. ప్రేమతో ఈ జీవితం ఇంకా సుఖంగా మారుతుంది. అయితే రండి, ఇదే ప్రేమతో నాతో కలిసి చెప్పండి, రాధా కృష్ణ.